ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మా అత్తయ్య గారు పోటీ చేస్తున్నారని తెలిసి కూడా పోటీకి నిలబడ్డారు. ఆవిడ్ని ఓడించి అవమానించడమే దానికి నిదర్శనం. రామ్కి తన వల్ల ఎప్పుడూ మనశ్శాంతి లేదు అనేది మాత్రం నిజం. ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత గీత ఆర్గ్యుమెంట్లో నిజం ఉన్నప్పటికీ తన కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో రామ్ చెప్పలేకపోయినా తన వల్ల జరిగిన అవమానాల్ని మోసాల్ని ఆమె అత్త తోడికోడలు చెప్పిన మాటల్ని దృష్టిలో పెట్టుకుని గీత అనబడే ఈమె వల్ల ఈ కుటుంబం మానసిక వేదనకి గురైందని విశ్వసిస్తూ దాన్ని నమ్ముతూ రామ్ గీతలకి విడాకులివ్వడానికి ఈ కోర్టు నిర్ణయించింది. అయితే 6 నెలల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ ఇదే నిర్ణయంతో కోర్టును ఆశ్రయిస్తే ఆగండి, ఎక్కడికి? నాకు సమాధానం చెప్పి కదలండి. ఇంకా ఏంటి చెప్పేది? కోర్టులో చెప్పారుగా విడాకులే అని. ఇక నీకు మాకు ఏ చుట్టరిక సంబంధమూ లేదు. మీరనెత్తే సరిపోదమ్మా. అయినా నాకు సమాధానం చెప్పాల్సింది మీరు కాదు, ఈయన. నా కొడుకెందుకు సమాధానం చెప్పాలి? ఎందుకంటే నా సెల్లెల్ని ఈయనకిచ్చి పెళ్లి చేశాను. ఈయన నా సెల్లుల పాలిట దేవుడని నమ్మి ఈయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకున్నాడు కాబట్టి ఈయన చెప్పి తీరాలి. ఆనాడు పెళ్లిలో ఈ పెద్ద మనిషి అద్దేచా కామేచా మోక్షేచా నాతి చరామి అని సర్వకాల సర్వావస్థల్లో నా సెల్లులకి తోడుగా భర్తగా ఉంటానని యాద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేశావే. మరి ఆ ప్రమాణాలని ఇప్పుడు ఏ గంగలో కలిపావయ్యా? నా సెల్లులు మిమ్మల్ని ఏం తప్పు చేశాను, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాను అని అడిగితే ఏం చెప్పాలో తెలియక తడబడుతున్నప్పుడైనా మీకు అనిపించలేదా? పంతాలకి పోయి మీ అమ్మ చెప్పే చెప్పుడు మాటలు ఇని ఈ ఏడాకలు అడుగుతున్నానని మీకు అనిపించలేదా? తప్పుడు మాటలు మాట్లాడితే
మర్యాదగా ఉండదు. తప్పు చేస్తుంది, తప్పుడు మాటలు మాట్లాడుతుంది మీ అమ్మ. నా చెల్లెల్ని వదిలించుకోవడానికి లేనిపోని అన్ని చెప్పి అబద్ధాలు చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. కూటికి లేనివాడివి నన్ను ప్రశ్నించే అర్హత నీకెక్కడదిరా? ఏం మాట్లాడుతున్నావమ్మా? కల్పించి అబద్ధాలు చెప్పినందుకు సిగ్గుపడ్డం మానేసి నిలదీసిన వాడి మీద రంకెలేస్తున్నావు. వదిన అడ్డు తొలగించుకోవాలని ఎప్పటినుంచో చూస్తుంది కదా నాన్న. ఈ అవకాశం ఇప్పుడు దొరికింది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నోటికి ఏదొస్తే అది చెప్పింది. ఇదిగో ఇది చేసింది. ఏమే, తన వాళ్ళని కూడా కాదని, ఆస్తి లేకపోతే నువ్వు బతకలేవని, వాళ్ళకి రావాల్సిన ఆస్తిని కూడా మనకు వచ్చేలాగా చేసింది. అలాంటి వదిన్ని పట్టుకొని రామ్ వాళ్ళని మోసం చేసింది, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసిందని అబద్ధాలు చెప్పడానికి, మన కోసం త్యాగం చేసిన వదినికి అన్యాయం చేయడానికి అసలు నీకు మనసెలా వచ్చిందే? నీది మనిషి పుట్టుకేనా అసలు? మీ కుటుంబం బాగుండాలని, మీ కుటుంబ పరువు రోడ్డు మీద పడకూడదని మీ ఇంట్లో వాళ్ళు తప్పులు చేస్తుంటే సరిదిద్దుకుంటూ అత్యాసలకు పోయి నవ్వులు పాలయ్యే పరిస్థితి తెచ్చుకుంటే వాటిని సరిచేస్తా కోడి తన పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడినట్టు మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వచ్చిందే నా చెల్లెలు. అలాంటి దానికి అన్యాయం చేసిన మీరు బాగుపడతారా? పురుగులు పడిపోతారు. ఏంట్రా? బావగారిని పట్టుకుని ఏంట్రా అంటావా? ఎంత పొగర్రా నీకు? బావా గడిది గుడ్డ. ఎప్పుడైతే నా సెల్లులతో ఇడాకలంట కోర్టు మెట్లెక్కావో అప్పుడే బావగారన్న మర్యాద పోయింది. ఈడు బావ కాదు, అమ్మ చెప్పినట్టు ఇని తైతక్కలాడే తోలు బొమ్మ. రాయికి రక్తానికి తేడా తెలియని ఒక మూర్ఖుడు. అన్నయ్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదంతా జరగడానికి, నీకు చేసిన అన్యాయానికి మాట్లాడకుండా ఎలా ఉండమంటావమ్మా? చూడు, అన్నగా నువ్వు నన్ను ఏమనాలన్నా అను, పడతాను. ఆ హక్కు నీకుంది. కానీ నా అత్తని, నా భర్తని అనే హక్కు, అర్హత నీకు లేవు. అంటే నీకు అన్యాయం చేసినా కూడా నన్ను ఇక్కడే నిలబెట్టి నరికేసినా వాళ్ళని ప్రశ్నించే హక్కు నీకు లేదు. అది నా కుటుంబం, వాళ్ళు నా వాళ్ళు. అడిగితే నేను అడగాలి, నీకేంటి? అంటే నేనేమి కానా? వాళ్ళకేమీ కావు. వాళ్ళని నిలదీస్తే నాకు కూడా ఏమీ కావు. దయచేసి వెళ్ళిపో.
ఆహాహాహా, ఏం యాక్టింగే. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మీ వదిన గారు చేసిన స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నాన్రా. కోర్టు లోపలికి వెళ్లే ముందు వాడెలా మాట్లాడాడు, ఇప్పుడెలా వాగుతున్నాడు, అంతా దీని ట్రైనింగు. వాడిని కోర్టుకు పిలిచింది ఇదే, ఇలా మనల్ని నలుగురిలో నిలబెట్టి అల్లరి చెయ్యమంది కూడా ఇదే. చాలే ఊరుకోమ్మా, చేయాల్సిందంతా మీరు చేసేసి అతను అంటారేంటి? తోడబుట్టిందని కాపురం తన కళ్ళ ముందే కూలిపోతుండుంటే ఏ అన్నైనా చూసి ఊరుకుంటాడా? వాడు నిజంగా మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. అదే మరొకడైతే చెప్పుతో కొట్టేవాడు. అంతవరకు వస్తే చేతులు కట్టుకుని నిలబడేవారు ఎవ్వరూ లేరిక్కడ. ఈ రోజుతో మాకు పట్టిన పీడ వదిలిపోయింది, అది చాలు. ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా మాకనవసరం. నురారా. అమ్మా గీత, వెళ్దాం పద. ఎక్కడికి మామయ్య? ఎక్కడికంటావేంటమ్మా? మన మన ఇంకేముంది మామయ్య మన అనుకోవడానికి? వాడు కాదనుకున్నంత మాత్రాన మేం నీకు కాకుండా పోతాం వదినా. మా ఇంటికి వెళ్దాం పద వదినా. వద్దు శివ. ఏంటి వదినా వద్దు? ఎక్కడికి వెళ్తారని? శివ, నీకు దండం పెడతాను, అలసిపోయాను శివ. నన్ను కొన్నాళ్ళు ఇలాగే ఉండని. ఎవ్వరికి నేను అక్కర్లేకపోయినా నాకు నా కూతురుంది, దానికి నేనున్నాను. మాకు ఇంతే ప్రాప్తం. వదిలేయండి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. ఏంటి అందరూ నా దారికి అడ్డుపడ్డారు? ఈ దారి కరెక్ట్ కాదని చెప్పడానికమ్మా. ఇటెక్కడికెళ్తున్నావమ్మా? మా ఇంటికి. ఇటువైపు మీరనుకుంటున్న ఇల్లు మీది కాదమ్మా. ఆ పెంకుటిల్లు మీ ఇల్లు కాదు. మీ ఇల్లు ఊరు మధ్యలో ఉన్న బంగళా అమ్మా. అదే మీ ఇల్లమ్మా. ఆయనతో బంధం, ఆ మనుషులతో అనుబంధం ఇప్పుడు లేదండి. మూర్ఖత్వంతో వాళ్ళు బంధాల్ని తెంచుకోవాలనుకుంటే నువ్వు కూడా తెంచుకుంటావమ్మా. అయినా నువ్వేం తప్పు చేశావని నీకు విడాకులిస్తారమ్మా? అదంతా తెలీదు. మా ఆయన కావాలన్నారు, నేను సరే అన్నాను. గీతమ్మా, మీ ఆయన అడిగితే నువ్వు ప్రాణాలైనా ఇచ్చేస్తావు, కాదనట్లేదు. కానీ జీవితాన్నే బలివ్వటం కరెక్ట్ కాదమ్మా. జీవితాన్ని మార్చుకోవాలని ఎవరైనా అనుకుంటారా అమ్మా? కాకపోతే మా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక. మీ ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేదని నువ్వు బాధను కొని తెచ్చుకుంటావమ్మా? అసలు నువ్వనేదాని ఉంటేనే ఆ ఇల్లు ఇన్నాళ్ళు పచ్చగా ఉందమ్మా. ఇవాళ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే అది నీ వల్లే కదమ్మా. అసలు నువ్వనేదానివే లేకపోతే
ఆ కుటుంబం ఎప్పుడో కూలిపోయేదమ్మా. వాళ్ళని నువ్వు నిలదీయకపోతే మేం అడుగుతామమ్మా. వద్దు, నా కోసం మీరెవరూ గొడవలు పడొద్దు. ఇది నా కుటుంబ విషయం. దయచేసి ఎవ్వరూ ఇందులో కల్పించుకోవద్దు. ఇది నీ కుటుంబ విషయమే, కాదనడం లేదమ్మా. కానీ నువ్వు మా ఇంటి ఆడబడుచువే. మా ఇంటి ఆడబడుచువే కాదు, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క గడపకి నువ్వు ఆడబడుచువేనమ్మా. ఆడబడుచు కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టవమ్మా. ఆ అరిష్టం ఈ ఊరికి రాకూడదు. భర్త పక్కనున్నంత వరకే ఆడదానికి విలువ. పైగా ఒక ఆడపిల్ల ఉంది. నీ గురించి కాకపోయినా ఆ పిల్ల భవిష్యత్తు గురించైనా నువ్వు ఆలోచించి నీ భర్తతో పోరాడాలమ్మా. అమ్మా గుండమ్మా, నువ్వు అమ్మ నోట్లోంచి వచ్చినట్టే ఉంటావు. గుణంలో గాని రూపంలో గాని అచ్చం మీ అమ్మే. నువ్వైనా మీ అమ్మకి నచ్చ చెప్పమ్మా. మా అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ గానే ఉంటుంది. మా అమ్మలాగా ఎవరు ఉండరు. ఎంతో ఓర్పు కలదని నాకు తెలుసు. కాకపోతే మా నాన్నని విడిచి కూడా బతకగలిగేంత ధైర్యవంతురాలని, మా నాన్న లేకుండా ఉండగలిగేంత ఓర్పు ఉందని నాకిప్పుడే తెలిసింది. దారి వదలండి. దేవతలాంటి పిల్లతో కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు బాగుపడతారా? పెద్దాయనా, గీతమ్మ గారు చెప్పినా ఈ విషయంలో మాత్రం ఊరికనే ఉండడానికి వీల్లేదు. వెళ్లి వాళ్ళని నిలదీద్దాం. అవును, ఊరు మంచి కోసం చెప్పే వాళ్లే తప్పు చేస్తే నిలదీయాల్సిందే. పదండి వెళ్దాం. ఆగండి. దయచేసి మా అమ్మ చెప్పినట్లు ఈ విషయంలో కల్పించుకోకండి. గుండమ్మా, అవును, మా అమ్మ అంటే మీకు నిజంగా గౌరవం, ప్రేమ ఉంటే ఆవిడ మాటకు కూడా గౌరవం ఇవ్వండి. మా అమ్మేం వంటది కాదు. తనకి ఓ కూతురుంది. దాని పేరు గుండమ్మ. మా అమ్మని నేను చూసుకుంటాను. దయచేసి దారి వదలండి ప్లీజ్. డాడీ, ఏట్రా ఇది సాగదీస్తుందా? ఏంటి ఇద్దరు ఓ తెగ ఆలోచించేస్తున్నారు? ఆలోచించడం కాదే, బాధపడుతున్నా. బాధ దేనికి? మాకు మనస్సు అనేది ఒకటి పెట్టాడమ్మా భగవంతుడు. అయిన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అది బాధపడుతుంది. నీకు తెలియదులే. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చిందంట? నీకు తెలీదా? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఊహ తెలియని పిల్లవైతే కాదు కదా. నా తల్లి లాంటి వదినమ్మకి రాకూడని కష్టం వచ్చిందని మేమిక్కడ బాధపడుతున్నాం. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినా, నేను కూతుర్లా చూసుకుంటున్నా, నన్ను కన్న తండ్రిలా చూసుకున్నా ఆ బిడ్డకి కష్టం వచ్చి బాధపడుతున్నాం. ఏయ్, ఎగతాళి చేయడానికి ఇది సమయం కాదు, లోపలికెళ్ళు. ఇప్పుడు ఎవరు ఎగతాళి చేస్తున్నారు డాడీ? మీ వదినకి కష్టం వచ్చింది, మీ కూతురికి కష్టం వచ్చింది. ఇక్కడ నిలబడి బాధపడితే వచ్చిన కష్టం తీరిపోతుందా? మీ కన్నీళ్లు పెద్దమ్మకు వచ్చిన కష్టాన్ని పోగొడతాయా? ఏడిస్తే కష్టాలు పోతాయంటే చెప్పండి, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఏడుస్తాను. ఏ ఇంట్లోకి నువ్వు మాట్లాడేదే? అవును కాకి, విడిపోయిన వాళ్ళని కలపాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించాలి, కానీ బాధపడితే